మర్మకళకు ఆది. సిద్ధ వైద్యంలో మర్మకళది ఓ ప్రత్యేక స్థానం. ఇతర భారతీయ వైద్య విధానాల్లో ఈ ప్రక్రియ కనిపించదు. రోగి శరీరంలోని నాడుల మీద పద్ధతి ప్రకారం ఒత్తిడి తెచ్చి సాంత్వన కలిగించే చికిత్సా పద్ధతి ఇది. అనేక రకాలైన నరాల దోషాలకు దీంతో వైద్యం చేస్తారు. ఇక అలాగే శస్త్రచికిత్స అవసరం లేకుండా గర్భిణికి సుఖప్రసవం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సైనస్, ఆస్తమా వంటి వాటికి కూడా దీంతో నయం చేయవచ్చు. అయితే ఎవరు పడితే వారు మర్మకళను ప్రదర్శించడానికి వీల్లేదు. నిష్ణాతులైన వైద్యులు మాత్రమే సరైన నాడి మీద సరైన పీడనం ప్రయోగించగలరు. ఇందులో ఏమాత్రం తప్పు జరిగినా తిరిగి సరిచేయలేని పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ మర్మకళను వంశపారంపర్యంగా అనుసరిస్తూనే ఉన్నారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కన్యాకుమారిలో కూడా ఈ పద్ధతి వాడుకలో ఉంది. అలాగే వాత రోగాల నుంచి స్వస్థత చేకూర్చడానికి తొక్కడం అనే ప్రక్రియ అనుసరిస్తారు సిద్ధ వైద్యులు. ఇందులో 12 రకాల ఔషధాలతో తయారు చేసిన నూనెలను అవసరాన్ని బట్టి వాడుతూ రోగి శరీరంపై మర్దన చేస్తారు. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తారు. ఔషధ నిధులు. తెలుగునాట నివసిస్తున్నటువంటి అపూర్వ ఔషధ విజ్ఞాన గ్రంథాలయాలు కొన్ని ఉన్నాయి. పాపికొండల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వనౌషధ రహస్యాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అనేక రకాల విషరోగాలకు చికిత్సలు కూడా చేస్తున్నారు. ఇక నల్లమల ప్రాంతంలో వనౌషధాలు ఉపయోగించుకోవడం, చిన్న చిన్న రోగాలకు వారికి వారే వైద్యం చేసుకోవడం, ఈ విధంగా ఈ ఔషధాల ద్వారా చాలామంది వైద్య విజ్ఞానాన్ని అందరికీ ఉపయోగపడేలా చూస్తున్నారు. సిద్ధ వైద్యాన్ని తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక తమిళ, ఆంగ్ల పుస్తకాలు సిద్ధ వైద్యానికి సంబంధించినవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వైద్య విధానాల్ని ప్రచారం చేయడానికి, మానవాళికి మేలు చేసే సిద్ధ వైద్యానికి ప్రచారం మాత్రం కొరవడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆయుష్ విభాగంలో సిద్ధ వైద్యము ఓ భాగం. ఆయుర్వేదం, యునాని, హోమియో ఇవన్నీ మన దేశంలో ఉండేటువంటి వైద్య విధానాలని మనం చెప్పవచ్చు.